ఇదిగోండి బూడిద గుమ్మడి పెద్ద కాయ కాసింది చెట్టుకి. ఇదిగో తయారైంది, బూడిద పట్టింది కాయకి, ఇంకా పట్టాలి. ఇదిగోండి ఇక్కడే 3 కాయలు కాసి ఉన్నాయి. ఇదిగో ఇంకా లేత కాయ, ఇది ఇంకా తయారవ్వలేదు, ఇంకా బూడిద పట్ల కాయకి. తీస్తా ఇక్కడ కూడా పచ్చికాయ ఉంది. ఇదిగోండి బాగా పిండి, చిన్న పిండి, బాగా ఆకు ఫ్రెష్గా ఉంది చెట్టు. ఇంకోండి పువ్వు ఎంత బాగుంది. ఇక్కడ కూడా పిండి ఉంది, చూసారా? పిండి ఎంత బాగుంది. నాకు అసలు కుదరలేదు. ఇదిగోండి ఇక్కడ బీరకాయ కూడా కాసిందండి. ఇదిగో బీరకాయ, ఇది బీర, తర్వాత బూడిద గుమ్మడి పాదు, ఇది 2 కలిసి ఉన్నాయి. ఇదిగోండి బీర పిందులు, బూడిద గుమ్మడి చెట్టు ఎంత బాగా వచ్చిందో. ఈ బీరకాయ ఎంత బాగుందో. అది బీరకాయ చిన్ని చిన్న పరువానికి ఇంకెక్కడ ఇదిగోండి ఇక్కడ కూడా ఒక చిన్న పిండి పడుకొని ఉంది, చూడండి. ఇది బీర, బూడిద గుమ్మడి పాదు 2 కలిపి వేసిందండి. చాలా బాగుంది, చూడండి ఎంత బాగుందో పువ్వు. ఇదిగోండి బూడిద గుమ్మడి పువ్వు. ఏంటంట ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్క, ఈ ఇంటి గోడ మీద, అంటే ఇది మా మావయ్య పెద్ద మేనమామ గారి స్థలం అమ్మేశారండి. ఇది వేరే వాళ్ళు కొనుక్కొని వాళ్ళు వేసుకున్నారు ఇది తోట. ఇది మా పెద్ద మేనమామ స్థలం, ఇది వాళ్ళు అమ్మేశారు, మా బావ అమ్మేశాడు. మావయ్య పోయారు, బావ ఆందోళనలో ఉన్నది అమ్మేసుకున్నారు. వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు చక్కగా ఇవన్నీ వంగ ఇవన్నీ వేశారు.